హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. అందరికీ కూడా హ్యాపీ సండే. నేనైతే ఇవాళ సండే స్పెషల్గా ఆలు బాత్ చేస్తున్నానంటే ఆలుగడ్డలతోని పలావ్ లాగా అనమాట. మా పిల్లలకు చాలా ఇష్టం. వినాయక నవరాత్రులు ఇంట్లో నాన్ వెజ్ కాబట్టి ఆలు బాత్ పెరుగు చట్నీ అనమాట. ఇంకెక్కడికి వెళ్తున్నాను, చేతికి బ్యాగ్ వేసుకొని వంట చేస్తున్నాం అనుకుంటున్నారా? పండక్కి కేశవ్ ఇంటికి వచ్చాడండి. వాడికి కొన్ని నైట్ ప్యాంట్లు కావాలంట. అందుకోసమని అయితే ఇదిగోండి సౌత్ ఇండియాకి అయితే వచ్చేసిన. ఇంటి పక్కనే సౌత్ ఇండియా, ఇంటి పక్కనే డీమార్ట్. ఎంతో ఈజీగా ఉందండి. నిజంగా సౌత్ ఇండియా వచ్చిన నుంచి అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పక్కకే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. కాకపోతే ఇంకా ఇద్దరు ముగ్గురం వస్తే కార్లో వస్తాం, కానీ అసలు ఏది కావాలన్నా ఇలాగ చిటుక్కున వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. ఇంకా అక్కడ ఇక్కడ వెతుకులాడే పని ఉండదు అనమాట. ఇంకా సౌత్ ఇండియాకి అయితే వచ్చేసిన. షార్ట్స్ వేసుకొని ఇవ్వట్లేరు కేశవ్కి హాస్టల్లో. అందుకోసమని కొన్ని నైట్ ప్యాంట్స్ కొనిద్దామని అయితే సౌత్ ఇండియాకి వచ్చినామన్నమాట. ఇంకా మళ్ళీ ఇవాళ వెళ్ళిపోతాడనమాట రిటర్న్ స్కూల్కి. ఇంకా అందుకోసమని మళ్ళీ దసరా హాలిడేస్ వరకు ఇంటికి పంపించారు. ఇంకా సరే దానికోసమని అయితే షార్ట్స్ బదులు ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్ కొనిద్దామని అయితే షాప్కి వచ్చినామన్నమాట. కిడ్స్ వేర్లోకి వెళ్తే వాడి సైజ్ అస్సలు దొరకట్లేదు. ఇంకా ఇది ఎటు కానీ ఏజ్ లాగా ఉంటుంది అనమాట. ఇట్స్ కిడ్స్ కాదు, అటు పెద్దవాళ్ళు కాదు అన్నట్టు ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళ దాంట్లోకి వెళ్ళండి మేడం, మెన్స్ వేర్లోకి, అందులోనే స్మాల్ సైజ్ సరిపోతాయి బాబుకి అంటే ఇంకా సరే అని కిడ్స్ వేర్లో నుంచి మళ్ళీ మెన్స్ వేర్లోకి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ కిడ్స్ వేర్లో అయితే అమ్మాయిల ఫ్రాక్స్ అయితే ఎంత బాగా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయన్నమాట. ఈ ఫ్రాక్స్ అయితే ఆడపిల్లలకైతే చాలా వెరైటీస్ దొరుకుతాయి, కానీ అబ్బాయిల కంటేనే కొంచెం కష్టం అనమాట. ఇంక ఇవన్నీ ఫ్రాక్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. చిన్నపిల్లలు ఎదిగోండి ఎంత బాగా ఉన్నాయి అసలు. ఇలా వేసారా, చూడడానికి ముద్దుగా ఉన్నాయి అనమాట. ఇంకా మళ్ళీ మెన్స్ వేర్లోకి వచ్చాము. ఇక్కడే ఇదిగోండి నైట్ ప్యాంట్లు అయితే సెలెక్ట్ చేస్తున్నాడు. ఇంకా మా వాడు మనసు మెచ్చని మెల్లిగాడు అనమాట. ఒక్క తీరున అసలు తొందరగా నచ్చాడు. ఇంకా నైట్ ప్యాంట్లకే 1-2 గంటలు చేయించిండు నాతోని. ఇంకా నేనైతే వాడు ట్రయల్స్ రూమ్లోకి వెళ్ళి అన్ని ట్రయల్ వేసే వరకు నేనైతే ఇక్కడ షాప్లో అయితే వీడియో తీస్తూ ఇట్లాగా టైంపాస్ అయితే చేసిన అనమాట. కానీ అందరికీ వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు సౌత్ ఇండియా. ఇంకా అట్లాగే ఇదిగోండి ఇక్కడ 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఉంది. చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ కమ్మలు కానీ ఏవైనా కూడా ఒక జత ఇంతకు ముందు తీసుకున్నాను నేను. చాలా బాగున్నాయి అసలు. సూపర్ అంటే సూపర్, జస్ట్ లైక్ గోల్డ్ వాటిలాగే ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. ఇంక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఇదిగోండి ఇంకా మా వాడేమో నైట్ ప్యాంట్లు తీసుకొని కిందికి వచ్చిన తర్వాత వాడి కన్ను ఈ కంబాక్స్ల పైన పడిందనమాట. ఇంకా ఆల్రెడీ ఎన్నో కంబాక్సులు ఉన్నాయి, అయినా కానీ మళ్ళీ కంబాక్సులు చూస్తుండు. వద్దులే నాన్న అంటే కూడా ఊరుకుండులేండి, మరీ అంతగా ఏమీ విసిగించాడు. ఇదిగోండి అన్ని కంబాక్సులు చూస్తూ ఉన్నాడనమాట. ఇంకా అన్నీ దొరుకుతాయి అనమాట. ఇక ఇక్కడైతే ఇదిగోండి మొత్తం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. నారాయణి షాప్ పేరు నారాయణి అనమాట. అంటే ఇందులోనే పెడతారు కదా జ్యువెలరీ వాళ్ళు కూడా సపరేట్గా. ఇదిగోండి అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకు ఎక్కువ లాంగ్ వెళ్ళే అంత టైం లేనప్పుడు మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు. టైం ఉంటే మనం సిటీకి వెళ్ళి హోల్సేల్గా తీసుకోవచ్చు, కానీ మనకు టైం లేకుండా అర్జెంటుగా కావాలి అంటే మాత్రం తీసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా నాకు ఇవైతే బాగా నచ్చింది. పెరల్స్తోని ఇట్లాగా చేతిలో పట్టుకునే హ్యాండ్ బ్యాగ్ బాగుందనమాట. సింపుల్గా మనం ఏదైనా ఫంక్షన్స్కి అట్లాగా వెళ్ళినప్పుడు మ్యాచింగ్ లాగా అట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇక్కడ అన్ని ఈ సెక్షన్ మొత్తం లేడీస్వి హ్యాండ్ బ్యాగ్స్, అట్లాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే మళ్ళీ ఇంకా మొత్తం కమ్మలు అవన్నీ టాప్ సెట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అన్ని షాపుల్లోనూ, సౌత్ ఇండియాలో అన్నిట్లోనూ ఉంటుండొచ్చు, నాకైతే సరిగ్గా ఐడియా లేదు. కానీ ఇక్కడ మా దగ్గర పెట్టిన దాంట్లో అయితే అన్ని లేటెస్ట్ కలెక్షన్ అన్నీ బాగానే పెట్టారనమాట. ఇదిగోండి మొత్తం ఇలాగా 2 బాక్సులు మొత్తం కమ్మల్ బుట్టాలు అలాంటి టాప్ సెట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇటువైపు మొత్తం శారీస్ కూడా కేజీల వైజ్ తూకాల్లాగా ఉన్నాయి కొన్ని. కాకపోతే ఇంక ఇప్పుడు దసరా కలెక్షన్ స్టార్ట్ అవ్వలేనట్టుంది, అన్ని నార్మల్గా ఉన్నాయి. ఇంకా దసరా కలెక్షన్ స్టార్ట్ అయ్యిందంటే మాత్రం ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది షాప్ అయితే. ప్రస్తుతానికైతే నార్మల్ శారీసే ఉన్నాయన్నమాట. ఇంకా మనమైతే షాపింగ్ అయిపోయిన తర్వాత బిల్లు మాత్రము మా వారికి పడింది. ఇదిగోండి బిల్ పే చేస్తుంటే సరే ఊరికే ఏముండాలని మళ్ళీ నేను ఒక రౌండ్ వీడియో తీసుకుందామని అయితే నేను ఇట్లాగా వెళ్ళాను అనమాట. ఇదిగోండి షాప్ అంతా ఒక రౌండ్ వేద్దామనేసి వెళ్ళాను. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా వెళ్తూ
ఊరికే ఉండను కదా, ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఇదిగోండి ఈ పెట్టికోట్స్ తీసుకున్నానండి. నాకు ఈ పెట్టికోట్స్ కిందకి చిన్నగా కుచ్చు వచ్చినాయి, చాలా బాగా నచ్చినాయి. సరే అనేసి ఇంకా ఎట్లాగో డైలీ వేర్కి కావాలి అనేసి తీసుకున్నాను అనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది. 195 పడిందండి ఇది, కానీ క్లాత్ బాగుంది, సైజు కూడా మంచిగా ఉందన్నమాట. రెగ్యులర్ సైజ్ కంటే కూడా కొంచెం పెద్దగానే ఉంది సైజు. ఇదిగోండి మొత్తం 8 పెట్టికోట్స్ తీసుకున్నాను. నేను అక్కడ పెట్టేస్తుంటే వేరే ఆమె వచ్చి కూడా ఎంత రేట్ అని కనుక్కుంటుంది అనమాట. ఇంకా అన్నీ తీసుకొని ఇదిగోండి మళ్ళీ మా వారికి మళ్ళీ ఇవి తీసుకున్నానని బిల్లు ఇచ్చిన అనమాట. ఇంకా సరే అని ఇదిగోండి బిల్ అయితే చేయించుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా నా పెట్టికోట్స్ అనమాట. ఇవి ఏమేమి ఎంత రేట్ పడ్డాయి, ఎలా ఉన్నాయి సైజ్ అనేవి నేను వేరే వీడియోలో చూపిస్తాను పెట్టికోట్స్ గురించి. ఇందులో బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది అసలు. మనం ఇంకా అక్కడ ఇక్కడ వెతుక్కునే పని ఉండదు. కాకపోతే లైనింగ్స్, బ్లౌజ్లకు సరిపడా లైనింగ్స్ ఉండవు మ్యాచింగ్ అని. పెట్టికోట్స్ అయితే ఇక్కడ మంచి క్వాలిటీ ఉంటాయి. మీరు ఎప్పుడైనా సౌత్ ఇండియాకి వెళ్ళినప్పుడు చూసుకోండి. ఇంకా పెట్టికోట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా మా వాడికి నైట్ ప్యాంట్లు తీసుకొని ఇదిగోండి అట్లాగే ఆ ప్యాంట్లో ఆల్టరేషన్ చేయించాలి. సరే అని కిందనే సెల్లార్లో ఆల్టరేషన్ చేసిస్తారు వాళ్ళే. ఇంకా అక్కడ ఇచ్చేసి ఇంకా కొద్దిసేపు ఫ్రీగానే ఉన్నాం కదా అని ఇక్కడికి వచ్చి చాట్ అయితే తిందాం పానీపూరి అనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. వాడికి ప్యాంట్లు ఇప్పించాను, పైన షర్ట్స్ కొనివ్వలేదని వాడికి కోపం వచ్చిందనమాట. కాకపోతే అక్కడ షర్ట్స్ అంత బాగాలేవు, లేటెస్ట్ కలెక్షన్. ఇంకా కొద్ది రోజులైతే దసరా కలెక్షన్ వస్తుంది కదా, అప్పుడు తీసుకుందాంలే నాన్న అంటే ఇంకా సరే అని కొంచెం అలిగినట్టుగా చేస్తే నన్ను వీడియో తీయనియట్లేడు అనమాట. ఇంకా సరే అని ఇదిగోండి ఇంకా ప్యాంట్లు అయితే ఆల్టరేషన్ అయ్యే వరకు అయితే ఊరికే ఉండడం ఎందుకని ఇదిగోండి మా వాడికి పానీపూరి తినిపిద్దామని వస్తే వాడేమో దహీపూరి కావాలన్నాడు. నేనైతే ఇదిగోండి ఇక్కడ దహీపూరి చేస్తున్నాడు. ఇంక ఇక్కడ దహీపూరి, మా వాడికి దహీపూరి, అలాగే నేను పానీపూరి తింటున్నాం అన్నమాట. ఇక్కడ నీట్గా హైజీన్గా ఉంది, చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ ఎంత బాగుంది అనేసి. ఎక్కడ ఇంత కూడా ఇది లేకుండా చాలా నీట్గా ఉందన్నమాట. సామాన్యంగా నేనైతే పానీపూరి ఎక్కడ తినను, కానీ ఇక్కడ చూడడానికి చాలా నీట్గా హైజీన్గా ఉందన్నమాట. కాకపోతే పానీపూరి 2 పీసులు తిన్నాను, కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపించిందని ఇంకా నేను కూడా దహీపూరి నాకు కూడా చెప్పనేసి ఇంకొక దహీపూరి నేను కూడా అదే తిన్నాను అనమాట. ఓకే అండి, ఇంక ఇవాళకి అయితే ఇదే అండి వీడియో. సరదాగా నేను వెళ్ళిన షాపింగ్ మీకు కూడా అందరికీ చూపిద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ డైలీ వ్లాగ్స్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. మీ లావణ్య సాంబార్. పానీపూరి దహీపూరి నోట్లో ఫుల్ అయిపోయింది. వద్దు ఆపండి కెమెరా అంటే కూడా మా వారు ఆపట్లేరు చూడండి. ఇదండి సంగతి.